ఇద్దరికి ఏమైంది అలా ఉన్నారు? సూర్య, నువ్వు? అవును, నేనే నాన్న. ఏమైంది? ఏం లేదురా, తొందరగా వచ్చినట్టున్నావు. వర్క్ అయిపోయింది, వచ్చేసాను. ఇదేంటి? ప్రసాదం సూర్య. ఎవరిచ్చారమ్మా? తెలిసిన వాళ్ళు ఇచ్చారు సూర్య. నాకు తినాలనే ఉందమ్మా, కానీ కడుపే ఖాళీగా లేదు. ఏనాన్నా, ఏం తిన్నావు? ఈరోజు మా బాస్ ఇంటి నుంచి బాక్స్ తీసుకొచ్చాడమ్మా. మొహమాటం కొద్దీ కొంచెం ఎక్కువే తినేశాను. కాసేపు రెస్ట్ తీసుకుంటే గానీ సెట్ అయ్యేలా లేదు. పైకి వెళ్ళి ఫ్రెష్ అవుతాను. మన సూర్య ఈ ప్రసాదం తింటే ఇది సంజయ్ చేసిందేనని మళ్ళీ అనుమానం వస్తుందేమో అనుకున్నాను. వాడు తినకపోయినా నేను తింటాను లక్ష్మి. పాపం సంజయ్ మన మీద ప్రేమతో తీసుకొచ్చింది. మీరొక్కరే కాదండి, నేను కూడా తింటాను. సంధ్య ఉన్నప్పుడు నాటకం కానీ లేనప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కదా. ఈ చేతి రుచిని, ఈ ప్రేమని దూరం చేసుకోక మనకి తప్పలేదు లక్ష్మి. సర్లేండి, ముందు తినండి. సూర్య కట్టించిన ఆ ఇంటిని మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయిస్తే మంచిది. ఒకరి జీవితం జోలికి మరొకరు రాకపోతే ఇంకా సంతోషిస్తాం. వెళ్తున్నాం, ఇంకెప్పుడు రాము. నువ్వు కూడా రావద్దు. ఎందుకొచ్చావు? కిచెన్లో ఉన్నప్పుడు మనిషివే కాదు, మైండ్ కూడా ఇక్కడే ఉండాలి. ఏదో ఆలోచిస్తూ. ఇంట్లో నేనున్నాను కదా, ఏ ఆలోచన అయినా సరే నాతో షేర్ చేసుకోవచ్చు. అప్పుడు పాలు వేస్ట్ అయ్యేవి కావు కదా. ప్రసాదం తీసుకుని అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాను, కానీ నేను రావడం వాళ్ళకిష్టం లేనట్టు, ఎప్పుడు వెళ్ళిపోతానా అన్నట్టు ప్రవర్తించారు. వాళ్ళలో ఇలాంటి మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. కారణం ఏంటో తెలియని ఆ కోపం ఇంకెన్ని రోజులు. ఆ కోపానికి కారణం నువ్వు కాదు సంధ్య, నేను. మీరా? అవును, నేను మారడానికి ముందు ఆ ఇంటికి వెళ్ళి చాలాసార్లు కోపంగా మాట్లాడాను. డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను. చాలాసార్లు మీ ఇద్దరూ సంధ్యకు దూరం అయితేనే తను నాకు దగ్గర అవుతుందని చెప్పేవాణ్ణి. మేబీ ఆ మాటల వల్లే ఇప్పుడు నీతో ఇలా మాట్లాడుతున్నారేమో. లేదండి, అది కారణం కాదు. మీలో మార్పుని నా మాటల్లోనే కాదు, నేరుగా వాళ్ళు చూశారు, సంతోషించారు. అమ్మా నాన్న మారడానికి నాకు తెలియని కారణం ఏదో ఉంది.
వాళ్ళు కావాలని ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. ఓ గాడ్, మళ్ళీ స్టార్ట్ చేసావా? వాళ్ళు నీ దగ్గర ఏవీ దాయరు. నువ్వు నెగటివ్గా ఆలోచించటం ఆపు. నేను కాదు, ఏం మాట్లాడినా ఇలా నెగిటివ్గా అనడం మీరాపండి. సరే, నేను ఆపేస్తాను, నువ్వు కూడా ఆపే. ఇద్దరం కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉండడం కన్నా సుఖం వేరే ఉండదు. ఇప్పుడు ఇలానే అంటారు, మళ్ళీ ఏదైనా చెప్పబోతే అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఓ తెలిసింది. ఏంటి? మీ అమ్మా నాన్న కోపానికి కారణం ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. ఏంటో అది? మన ఇద్దరం సంతోషంగా ఉంటే వాళ్ళకిష్టమే కదా. అవును. అలాంటిది మన సంతోషం డబుల్ అయితే వాళ్ళలో మార్పు వస్తుంది. కానీ మనమేమో ఆ యాంగిల్లో ఆలోచించట్లేదు. కష్టపడి ప్రయత్నం కూడా చేయటం లేదు. కాస్త అర్థమయ్యేటట్టు చెప్తారా? ఏం లేదు సంధ్య, పెళ్ళయ్యి ఇన్ని రోజులైంది కదా. మీ అమ్మా నాన్నల్ని ఇంకా అమ్మమ్మ తాతయ్య చేయట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది నీకు డైరెక్ట్గా చెప్పలేక ఇలా సైలెంట్ వారు చేస్తున్నారు. మన ప్రేమకు ప్రతిరూపాన్ని నువ్వు కడుపులో పెంచు. వాడు మారకపోతే నన్ను అడుగు. ఏ టాపిక్ అయినా సరే అక్కడికే వస్తారే మీరు. ఎక్కడికొచ్చాను? పిల్లల్ని కంటే పెద్దవాళ్లలో మార్పు వస్తుందని చెప్తున్నాను. చెప్తారు. ఏదైనా సరే తెలివిగా చెప్పడంలో మిమ్మల్ని మించిన వాళ్లే ఉండరు. ఇలాంటి మాటలు చెప్పడానికి కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా మీకు? మొగుడు పెళ్ళాల మధ్యన సిగ్గు కాదు, హగ్గులుండాలి. అబ్బా వదలండి. అబ్బా చాలా పనులున్నాయండి. ఇప్పుడు పనులేంటి? నీ వర్కింగ్ టైం అయిపోయింది. ఇప్పుడు నీ డ్యూటీ ఈ పతి సేవ మాత్రమే. ఏంటయ్యేది? కిచెన్ చూడండి ఎలా ఉందో. ఇదంతా క్లీన్ చేసి వస్తాను, మీరు వెళ్ళండి. నో వే. ఇంకొక్క క్షణం వేస్ట్ చేసావంటే ఈ కిచెన్ ని బెడ్రూమ్ చేసేస్తాను. అయ్యో వదలండి. క్లీన్ చేయాలి చెప్తున్నాను కదా, అర్థం చేసుకోండి. సంధ్య, సంధ్య, కుమారి ఓ శృంగారి నాగలంగారిని ఓ సుకుమారి. పండుగారు చెప్పు. స్కానింగ్ లో అంతా నార్మల్ అని వచ్చింది. మీరు కూడా మీ పనులు చేసుకుంటున్నారు. అయితే నేను మీ సేవల నుండి ఇక సెలవు తీసుకోవచ్చా అని. కష్టం బాబ్జీ. నువ్వు బండితో డాష్ ఇచ్చే ముందు చెంగున లేడి పిల్లల ఎలా ఎగిరేదాన్నో నేను తిరిగి అలా అయ్యే వరకు నీకు విముక్తి ప్రసాదించలేను. లేడి పిల్లల చెంగునా? నువ్విలా టైం టు టైం అన్ని నోటికి అందిస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. దేన్నెలా వదులుకుంటాను బాబ్జీ? అవునులేండి, నాలాంటి బకరాగాడు దొరికితే ఎవ్వరికైనా ఆనందంగానే ఉంటుంది, నాకు తప్ప. ఏంటి బకరానా? ఏంటండి బాబు, అదేదో బూత్ మాటైనట్టు అలా నవ్వుతున్నారేంటి? బూత్ కాదు బాబ్జీ, ఈ రోజు ఒకరికి నీ గురించి చెబుతూ నేను కూడా ఇదే మాట అన్నాను. అంటే ఇన్ని సేవలు చేస్తున్నా నన్ను బకరా అని అందరికీ చెప్తున్నారా? నేను నీ గురించి చెప్పాను కానీ ఒక ఆవిడైతే మొగుణ్ణి పట్టుకుని బకరాగాడు అంటుంది. ఎవరో ఆ పుణ్యాత్మురాలు. ఈ రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు బోండం తాగుతుంటే ఒక ఆవిడ పరిచయం అయ్యింది. ఈ కాలకేమయ్యింది అని అడిగితే నీ గురించి చెప్పాను. అప్పుడే ఆవిడ, మా ఇంట్లో కూడా ఒక బకరాగాడున్నాడు, అతను నాకు వరుసకి మొగుడవుతాడు అంది. ఆ మాటకి నాకు నవ్వు ఆగలేదనుకో. పండుగారు, మొగుడు గురించి అంత లోకుగా మాట్లాడితే నవ్వటం ఏంటండి? వాడెంత చేతకాని వెదవ కాకపోతే పెళ్ళ అలా మాట్లాడుతుంది. ఏమో,
ఏ పుట్టలో ఏ పావుందో, ఆ మొగుడికి ఏ సమస్య ఉందో. సమస్య కాదు బాబ్జీ, వాడు పెద్ద సన్నాసి కాబట్టే దివ్య అలా చెప్పింది. ఆ? దివ్యనా? అవును, ఆవిడ పేరు దివ్య. బండి మీద వచ్చింది. నన్ను డ్రాప్ చేస్తాను అంటే వద్దని చెప్పాను. చాలా బాగా మాట్లాడింది. అంటే ఆ బకరగాన్ని నేనేనా? ఇప్పటి వరకు పండుగారు సన్నాసి చేతకాని వెదవ అన్నది నన్నేనా? అయినా దివ్య నా గురించి ఇంత నీచంగా ఎలా చెప్తుంది? ఛ! ఎక్కడికి బాబ్జీ? చిన్న అర్జెంట్ వర్క్ ఉందండి. కాసేపు ఉండొచ్చు కదా. రేపు వస్తానండి. బాబ్జీకి నా నుండి ఎప్పుడు దూరం అవ్వాలా అనుంది. కానీ నాకేమో వదలడం ఇష్టం లేదు. అతన్ని బెదిరిస్తూ ఆ అమాయకపు మాటలు వింటుంటే చాలా బాగుంటుంది. జీవితాంతం ఈ సంతోషం కావాలనిపిస్తుంది. లక్ష్మి, త్వరగా రా. సూర్యా, సూర్యా! వస్తాడులేవే, ఎందుకు అరుస్తున్నావు? వాడి కోసం మీరు తినకుండా కూర్చున్నారు కదా అని. 10 నిమిషాలు ఆలస్యమైతే కొంపలేమీ అంటుకుపోవు కదా. సూర్యా! ఏంటన్నా అమ్మ మీద కోపడుతున్నావు? నువ్వు వచ్చే వరకు తినకుండా కూర్చున్నారని అంటుంటే కోపం వస్తుందిరా మీ నాన్నకి. అది కూడా చెప్పాలా? చెప్తేనే కదా నాన్న తెలిసేది. అయినా మీరు తినడం స్టార్ట్ చేస్తే నేను వచ్చి జాయిన్ అయ్యేవాడిని కదా. పర్లేదులేరా, నీతో కలిసి తినడం అదొక తృప్తి నాకు. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఇద్దరమే ఉండేవాళ్ళం. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత కూడా వదిలేసి ఎలా తినగలని చెప్పు? మీ ఇద్దరే ఏంటి, సంధ్య కూడా ఉంటుంది కదా. అంటే సంధ్య జాబ్ కోసం వెళ్ళింది కదా సూర్య. అప్పటి నుండి మేమిద్దరమే ఉంటున్నాం అంటుంది మీ అమ్మ. అంతే కదా లక్ష్మి? అవునా? అవును. 2 నెలల నుంచి మీ నాన్న నేనే ఇంట్లో ఉంటున్నాం. ఇంకెన్ని రోజులే, అందరిలో సంధ్య కూడా వస్తుంది కదా. బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఏది మిస్ అవ్వకుండా అందరం కలిసి తిందాం. సంధ్యను అనవసరంగా జాబ్కి పంపించారు నాన్న. నేను ఇంటికి వచ్చి ఇన్ని రోజులైనా తనని చూడలేదు, కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేదు. సంధ్య గుర్తొచ్చిన ప్రతిసారి నాకు ఆలోచన మార్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు తిరిగి వస్తావని కల్లో కూడా ఊహించలేదు నాన్న. లేదంటే అప్పుడే ఆపేసేవాళ్ళం. అంతా విధిరాత. దాని ముందు మానవ ప్రయత్నాలు ఎందుకు పనికిరావు. ఉద్యోగానికి పంపించింది మీరు, మళ్ళీ విధిరాత అంటారేంటి? అవునులేరా, అంతా మా తప్పే. సరిదిద్దుకునే అవకాశం ఆ దేవుడు ఇస్తాడో లేదో చూడాలి. దేవుడు కాదు, ముందు ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడాలి. రాకేష్కి ఎన్నిసార్లు చెప్పినా వాడు కూడా సంధ్య కంపెనీ గురించి డీటెయిల్స్ తెలుసుకోలేకపోతున్నాడు. సంజయ్ ఏదో ఒక రోజు సడన్ గా వచ్చి సర్ప్రైజ్ అంటుందేమోరా, చూద్దాం. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో. తొందరలోనే వస్తుంది నాన్న. ముందు నువ్వు టిఫిన్ తిను. చట్నీ చాలా బాగుందమ్మా. ఈ చట్నీ కోసం ఒకసారి నీకు సంధ్యకి పోటీ పెట్టాం, గుర్తుందా? అప్పుడు నాన్న నేను సంధ్యకి సపోర్ట్ చేస్తే నీకు కోపం కూడా వచ్చింది. మీ అమ్మకే కోపం బాగా దగ్గర చుట్టంరా. అవునవును,
మొగుడు రూపంలో ఎప్పుడు పక్కనే ఉంటారుగా. ఆ? సూర్య సూర్య, నీళ్లు తాగు నాన్నా. ఇంకొంచెం తాగు నాన్నా. నిన్నెవరో బలంగా తలుచుకుంటున్నారా? ఇంకెవరమ్మా, సంధ్య అయి ఉంటుంది. తనను నేను గుర్తు చేసుకున్నట్టే తను కూడా నన్ను గుర్తు చేసుకుంటుందేమో. సంధ్య కొత్త ఉద్యోగంలో బిజీగా ఉంటుందిరా, అంత ఖాళీగా ఉండదేమో. అయితే ఆకాష్ తలుచుకుంటున్నాడేమో. ఆకాశ? అవునా? ఆకాష్ నా ఫ్రెండ్. యాక్సిడెంట్లో సేవ్ చేసినందుకు జాబ్ ఇచ్చాడు కదా, అతనే ఆకాష్. అవును, ఇన్ని రోజులు మీకు పేరు చెప్పలేదా? లేదు నాన్న. అవును, నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీ పేరేంటి? ఎస్ఏ కన్స్ట్రక్షన్స్. ఆకాష్ సొంత కంపెనీ. ఎస్ఏ కన్స్ట్రక్షన్సా? నువ్వు పనిచేస్తున్నది ఆ కంపెనీలోనా? అవును. ఆ కంపెనీ మీకు తెలుసా? తెలుసా అంటే మెయిన్ రోడ్ మీదే ఉంది కదరా, వస్తూ పోతున్నప్పుడు చూస్తుంటాం, అందుకే అడుగుతున్నాం. అవునా? అదే. ఆకాష్ ఎంత మంచివాడో తెలుసా? కోట్ల ఆస్తున్నా కొంచెం కూడా గర్వం లేదు. వాళ్ళ ఇంటికి రమ్మని ఎన్నిసార్లు పంపించాడో తెలుసా? ఇంటికా? అవును. యాక్సిడెంట్ నుంచి ఆకాష్ని సేవ్ చేశానని తెలిసి వాళ్ళ మిస్సెస్ నన్ను ఒకటే పొగట్టమంట. దేవుడితో కంపేర్ చేసి భోజనానికి తీసుకురమ్మని ఆకాష్కి పదే పదే చెప్తుందంట. నేనేమో ఫ్రీగా ఉన్నప్పుడు వస్తానని చెప్పి తప్పించుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం రోజున కూడా రమ్మని అడిగితే భార్యాభర్తల మధ్య నేనెందుకని ఆకాష్ నొక్కండే వెళ్ళమంటే నా కోసం క్యారేజ్ కూడా తీసుకొచ్చాడు. ఆర్మీ నుండి వచ్చిన తర్వాత సంధ్యని బాగా మిస్ అవుతున్నా ఆకాష్ రూపంలో మంచి ఫ్రెండ్ దొరికాడు. ఏదో ఒక రోజు వీలు చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సూర్య, ఆకాష్ భార్య పేరేంటి? ఆవిడ పేరు ఏదైతే నాకెందుకమ్మా, నేనెప్పుడు అడగలేదు, అతను చెప్పలేదు. నన్ను అడిగితే మాత్రం నేను చెప్పకుండా ఈ చేతి మీద టాటూ చూపిస్తాను. చెప్పడం మర్చిపోయాను. ఒకరోజు ఆకాష్ కోసం వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ లిఫ్ట్ చేశారు. ఆమె వాయిస్ విని నేను షాక్ అయ్యాను. ఎందుకో తెలుసా? ఆ గొంతు అచ్చం సంధ్య గొంతులా ఉంది. ఆవిడ చేసిన ఫుడ్ టేస్ట్ కూడా సంధ్య చేసినట్టే ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఓ, నాకు అర్థమైంది. అందరి గొంతులు సంధ్యలా నాకు వినిపిస్తాయని అనుకుంటున్నారు కదా? మీకు కావాలంటే నేను ఒకసారి ఫోన్ చేసి ఇస్తాను, మీరు కూడా మాట్లాడండి. నేను చెప్పింది నిజమో కాదో మీకే అర్థమవుతుంది. ఆకాష్కి ఫోన్ చేయమంటారా? వద్దులేరా, మనిషిని పోలిన మనుషులున్నట్టే గొంతును పోలిన గొంతేమో. అవునమ్మా, చాలా తమాషాగా ఉంది కదా? అవునరా, చాలా తమాషాగా ఉంది.
నానా ఏంటి అలా చూస్తున్నారు? తినండి. తినండి. అమ్మా నానా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. ఈరోజు ఎలాగైనా ఆ మోటార్ పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాను. ఈ సూర్యకి ఎక్కడ చోటు లేనట్టు అక్కడే కూర్చోవాలా? చెప్పండి. హలో, సిమెంట్ లోడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రతిసారి ఇలాగే లేట్ చేసి ఏదో కారణం చెప్పడం అస్సలు బాగోలేదు. మీ ఒక్కరి వల్ల వర్క్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. మోటార్ పట్టుకెళ్ళిపోవడానికి ఇదే కరెక్ట్ టైం. అయితే రేపు లీవ్ కదా, నువ్వు మా ఇంటికి వచ్చేసాయి. ఓకే. ఓకే కాదు, ఖచ్చితంగా రావాలి. షూర్, కన్ఫామ్గా వస్తాను. రేపు నేను ఆకాష్ ఇంటికి వెళ్తున్నాను.